ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 బేర్ యాక్ట్ బుక్ ని మే 2025 సెషన్ నుండి ఆంధ్రప్రదేశ్లో జరిగే అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఈఓటి 141 లో సిలబస్ గా చేర్చారు. ఈ వీడియోలో బేర్ యాక్ట్ బుక్ ద్వారా ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నుండి అడిగే ప్రశ్నలకు జవాబులు ఎలా వెతకాలో వివరంగా ప్రీవియస్ ప్రశ్న పత్రాల ద్వారా చూద్దాం. ముందుగా ప్రశ్నలకు జవాబులు వెతికేటప్పుడు ప్రశ్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కి చెందినదిగా మనం ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. ప్రశ్నలు యాజ్ పర్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని గాని లేదా అండర్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని గాని లేదా యాజ్ పర్ ఏపీఎస్ఎస్ఎస్ఆర్ 1996 అని గాని లేదా స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని గాని ఉన్నట్లయితే ఆ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కి చెందినదిగా మనం గుర్తించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో మొత్తం 39 రూల్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. 39 రూల్స్ ఉన్న కొన్ని రూల్స్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు బేర్ యాక్ట్ బుక్ మీద పూర్తిగా అవగాహన వస్తుంది. గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన రూల్స్, వాటి యొక్క డిస్క్రిప్షన్లు. రూల్ నెంబర్ 2 డెఫినిషన్స్, రూల్ 6 ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్స్, రూల్ 11 జాయినింగ్ టైం, రూల్ 12 ఏజ్ లిమిట్, రూల్ 13 to 15 లాంగ్వేజ్ టెస్ట్స్, రూల్ 16 to 19 ప్రొబేషన్, రూల్ 22 రిజర్వేషన్స్ అండ్ రోస్టర్ పాయింట్స్, రూల్ 30 రెసిగ్నేషన్, రూల్ 31 రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్, రూల్ 33 to 38 సీనియారిటీ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రూల్స్ ని ఆ రూల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని బై హార్ట్ చేయగలిగితే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నుండి అడిగే ప్రశ్నలకు క్విక్ గా మనం జవాబులు వెతకవచ్చు. ప్రతి బేర్ యాక్ట్ బుక్ లోను స్టార్టింగ్ లో కంటెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ బేర్ యాక్ట్ బుక్ లో కూడా స్టార్టింగ్ లో కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో రూల్ నెంబరు, ఆ రూల్ లో ఏముందో తెలిపేటువంటి షార్ట్ డిస్క్రిప్షన్, అలాగే ఈ రూలు ఏ పేజీలో ఉందో తెలియజేసేటువంటి పేజీ నెంబరు ఇక్కడ మనం చూడవచ్చు. ప్రశ్నలకు జవాబులు వెతికేటప్పుడు ముందుగా కంటెంట్స్ లో జవాబులు వెతకాలి. ఇక్కడ ఈ కంటెంట్స్ లో జవాబు దొరకని పక్షంలోనే ఆ రూల్ ను మనం డీటెయిల్డ్ గా ఓపెన్ చేసి జవాబులను వెతికే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. Question number 1. Define CM as per Rule 2 of 10 as per State and Subordinate Service Rules 1996. Option 1. Confirmed member. Option 2. Combined member. Option 3. Co-opted member. Option 4. Other member. ప్రశ్నలో స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లోని రూల్ 2 of 10 ప్రకారం CM అంటే ఏమిటి అని అడిగారు. మనం డైరెక్ట్ గా ప్రశ్నలో ఇవ్వబడినటువంటి రూల్ 2 of 10 ని ఓపెన్ చేసి చూద్దాం. రూల్ 2 of 10 ప్రకారం CM అంటే కన్ఫర్మ్డ్ మెంబర్ అని ఇక్కడ మనం చూడవచ్చు. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 కన్ఫర్మ్డ్ మెంబర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. అండర్ విచ్ రూల్ ద మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ పర్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996. ఆప్షన్ 1 రూల్ 2, ఆప్షన్ 2 రూల్ 3, ఆప్షన్ 3 రూల్ 4, ఆప్షన్ 4 రూల్ 5. ప్రశ్నలో మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ గురించి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లోని ఏ రూల్ లో తెలియజేశారు అని అడిగారు. ముందుగా జవాబు వెతికే సమయంలో కంటెంట్స్ లో వెతకాలి అని మనం ముందుగా చెప్పుకున్నాం. ఇక్కడ కంటెంట్స్ లో మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ గురించి రూల్ 4 లో మనం చూడవచ్చు. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 రూల్ 4 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. అండర్ విచ్ రూల్ ద ప్రిపరేషన్ ప్యానల్ ఈజ్ ఇండికేటెడ్ as per state and subordinate service rules. Option 1 rule 6, option 2
రూల్ 7, ఆప్షన్ 3 రూల్ 8, ఆప్షన్ 4 రూల్ 9. ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్స్ గురించి ఏ రూల్లో తెలిపారు అని ప్రశ్నలు అడిగారు. ముందుగా కంటెంట్స్ ను మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ రూల్ 6 లో ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్స్ గురించి ఉన్నది కాబట్టి ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 రూల్ 6 అవుతుంది. Question number 4. Under which rule temporary appointment is indicated as per State and Subordinate Service Rules 1996? Option 1 Rule 6, Option 2 Rule 8, Option 3 Rule 10, Option 4 Rule 12. ప్రశ్నలు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లోని ఏ రూల్ లో టెంపరరీ అపాయింట్మెంట్ గురించి తెలిపారు అని అడిగారు. ఇక్కడ మనం కంటెంట్స్ లో గమనించినట్లయితే రూల్ 10 లో టెంపరరీ అపాయింట్మెంట్స్ గురించి ఉన్నది. కావున ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 రూల్ 10 అవుతుంది. Question number 5. Under which rule the reservation for women is indicated as per State and Subordinate Service Rules? Option 1 Rule 21, Option 2 Rule 22A, Option 3 Rule 23, Option 4 Rule 23A. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని ఏ రూల్లో ఉమెన్ రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించారు అని ప్రశ్నలు అడగడం జరిగింది. రూల్ 22లో రిజర్వేషన్స్ గురించి మనం గమనించవచ్చు. అలాగే కంటెంట్స్ ని డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్లలో రూల్ 22A మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఇందులో ఉమెన్స్ కి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ద్వారా 33.1/3% రిజర్వేషన్ కల్పించబడినట్టు ఇక్కడ ఉంది. అలాగే రూల్ యొక్క డిస్క్రిప్షన్ లో కూడా ఉమెన్ రిజర్వేషన్స్ గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 రూల్ 22A అవుతుంది. Question number 6. Under which rule the posting and transfers are indicated as per State and Subordinate Service Rules? Option 1 Rule 38, Option 2 Rule 39, Option 3 Rule 40, Option 4 Rule 41. ప్రశ్నలు పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని ఏ రూల్లో తెలిపారు అని అడిగారు. కంటెంట్స్ ను మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఆప్షన్స్ లో ఇవ్వబడినటువంటి రూల్ 38, 39, 40, 41 గానీ కంటెంట్స్ లో గమనించినట్లయితే రూల్ 38 లో పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి డైరెక్ట్ గా ఉన్నది. కాబట్టి ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 రూల్ 38 అవుతుంది. Question number 7. Under which rule the relinquishment of rights are indicated as per State and Subordinate Service Rules? Option 1 Rule 24, Option 2 Rule 26, Option 3 Rule 28, Option 4 Rule 30. ప్రశ్నలు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని ఏ రూల్ లో రిలింక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ గురించి వివరించారు అని అడిగారు. ఆప్షన్స్ లో రూల్ 24, 26, 28, 30 ఇవ్వడం జరిగింది. వీటిని ముందుగా మనం కంటెంట్స్ లో గమనిద్దాం. కంటెంట్స్ లో మనం గమనించినట్లయితే రూల్ 28 లో రిలింక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ గురించి క్లియర్ గా ఉంది. కాబట్టి ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 రూల్ 28 అవుతుంది. Question number 8. Under which rule the inter-seniority where the dates of commencement of probation are same as per State and Subordinate Service Rules? Options: Option 1 Rule 35, Option 2 Rule 34, Option 3 Rule 36, Option 4 Rule 37. State and Subordinate Service Rules లోని ఏ రూల్ ప్రకారం ప్రొబేషన్ ప్రారంభించిన తేదీ సమానంగా ఉన్నప్పుడు ఇంటర్ సీనియారిటీ చూస్తారు అని అడిగారు. ఆప్షన్స్ లో రూల్ 34, 35, 36, 37 ఇవ్వడం జరిగింది. వీటిని కంటెంట్స్ లో చూసినా డీటెయిల్ గా ఓపెన్ చేసి చూసినా మనం జవాబు గుర్తించవచ్చు. ఇక్కడ రూల్ 36 లో ఇంటర్ సీనియారిటీ గురించి ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 రూల్ 36 అవుతుంది. Question number 9. Under which rule seniority of directly recruited candidates re-allotted in consultation with Public Service Commission as per State and Subordinate Service Rules? Options: Option 1 Rule 39, Option 2 Rule 37, Option 3 Rule 36, Option 4 all the above. ప్రశ్నలో స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని ఏ రూల్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అలాగే రీ అలాటెడ్ క్యాండిడేట్స్ యొక్క సీనియారిటీని లెక్కిస్తారు అని అడగటం జరిగింది. ఆప్షన్స్ లో రూల్ 36, 37, 39 ఇచ్చారు.
రూల్ 37 మనం ఓపెన్ చేసి చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూటెడ్ అలాగే రీ అలాటెడ్ క్యాండిడేట్స్ యొక్క సీనియారిటీ గురించి వివరణ ఉన్నది. కావున ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 రూల్ 37 అవుతుంది. Question number 10. As per the Rule 4 of State and Subordinate Service Rules 1996, the method of appointment specified. Options: Option 1 direct recruitment, Option 2 recruitment or appointment by transfer, Option 3 promotion, Option 4 all the above. ప్రశ్నలో స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లోని రూల్ 4 ప్రకారం మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఎన్ని రకాలు అని అడిగారు. కాబట్టి డైరెక్ట్ గా ప్రశ్నలో ఇవ్వబడినటువంటి రూల్ 4 ని డీటెయిల్డ్ గా ఓపెన్ చేసి చూద్దాం. రూల్ 4 ను మనం గమనించినట్లయితే క్లియర్ గా మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ 4 రకాలుగా ఇక్కడ తెలియజేశారు. ఆప్షన్స్ లో ఇవ్వబడినటువంటి 1, 2, 3 ఆప్షన్స్ రూల్ 4 లో మనం చూడవచ్చు. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 4 ఆల్ ద అబౌవ్ అవుతుంది.